2019 ఎన్నికలు అనే సినిమాలో రేవంత్ రెడ్డి గారి పాత్ర ఏం ఆశిస్తున్నారు, ఏ రకమైన బాట వేసుకుంటున్నారు? తెలంగాణ చరిత్రలో రేవంత్ రెడ్డికి కూడా 2 పేజీలు ఉంటాయి. రేవంత్ రెడ్డి పేరు లేకుండా చంద్రశేఖరరావు గారు కాదు, ఇక ఆయన పూర్తిగా భజన చేసిన భజన పరులో తెలంగాణ చరిత్రను రాసిన రేవంత్ రెడ్డి పేరును రాయకుండా ఉండలేరు. భవిష్యత్తులో కూడా అదే విధంగా ఉంటుంది నా పాత్ర, నా బాధ్యత. తెలంగాణ సమాజానికి చేయాల్సింది ఎంతో ఉంది. తెలుగుదేశం పార్టీ వేదిక మీద నుంచి సామాజిక న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. వాటిల్లో రేవంత్ రెడ్డి తప్పకుండా పార్టీ అవకాశం ఇచ్చినంతకాలం, జనాలు ఆశీర్వదించినంతకాలం తప్పకుండా క్రియాశీలక పాత్ర పోషిస్తా. నేను అందరిలో గుంపులో గోవిందం లాగానో, లేకపోతే కేసీఆర్ లాంటి వాళ్ళు బెదిరింపులకు లొంగో, లేకపోతే పెట్టే ఆశలకు ప్రలోభాలకు లొంగో నేను అది చేయను. నేను స్పష్టంగా ప్రజల తరఫున నిలబడతా, ప్రజాప్రతినిధిగా ఉంటా. ఆ మిగతా అవకాశాలన్నిటి ప్రజలు తీసుకునే నిర్ణయం, అది మన చేతిలో ఉండేది కాదు. ఏ వ్యక్తి అయినా రాజకీయాలలో వచ్చినోడు ఫస్ట్ సర్పంచ్ కావాలనుకుంటాడు, అయితే ఎంపీపీ కావాలనుకుంటాడు, అదైతే ఎమ్మెల్యే కావాలనుకుంటాడు, ఎమ్మెల్యే అయితే మంత్రి కావాలనుకుంటాడు, మంత్రి అయితే ముఖ్యమంత్రి అనుకుంటాడు, అదైతే ప్రధానమంత్రి అయితే బాగుంది. అంటే ఇట్లా డిఫరెంట్ లెవెల్స్ లో కోరికలు ఉంటాయి. అక్కడే అడుగుతున్నా, రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పీఠం టార్గెట్ ఉందా లేదా 2019? అక్కడే ఎందుకు ఇంకా కొంచెం పైకి పోతా అంటే ఏమన్నా మీ రాష్ట్ర అధ్యక్షుడు కనుక అడుగుతున్నా. జాతీయ అధ్యక్షుడు అయితే రాజకీయాలలో నేను అదే చెప్తున్నా, రాజకీయాలలో ఎప్పుడైనా ఎదగాలనే కోరిక ఉంటది. సర్పంచ్గున్న నీలం సంజీవ్ రెడ్డి రాష్ట్రపతి అయ్యాడు, సర్పంచ్గున్న కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రులు పదే అయ్యారు, మర్రి చెన్నారెడ్డి లాంటి వాళ్ళు ఉన్నారు. ఏ అనుభవం లేని 60 సంవత్సరాల తర్వాత వచ్చి 9 నెలల రాష్ట్రానికి ముఖ్యమంత్రి, దేశ రాజకీయాలని దిశ నిర్దేశించిన ఎన్టీ రామారావు గారు ఉన్నారు. స్టూడెంట్ పాలిటిక్స్లో యూనివర్సిటీలో, ఎస్వి యూనివర్సిటీలో స్టూడెంట్ పాలిటిక్స్లో నుంచి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు ముఖ్యమంత్రి అయినారు, 2 సార్లు ప్రధాన ప్రతిపక్ష నాయకుడైన. అంటే ఈ దేశంలో ఒక సామాన్య కార్యకర్త, ఆర్ఎస్ఎస్ కార్యకర్త నుంచి 50 సంవత్సరాలు సుదీర్ఘమైన ప్రయాణం తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయినారు. అంటే ఇట్లాంటి ఎన్నో ఉదాహరణలు ఈ దేశంలో ఉన్నాయి. కాబట్టి మనము ప్రజలకు నిబద్ధతతో మనం చేయాల్సింది చేసుకుంటూ పోతే, ప్రజలిచ్చిన బాధ్యతను నెరవేరుస్తే భవిష్యత్తు తప్పకుండా బాగుంటుందని నేను నమ్ముతాను. నాకు వాజ్పేయి గారి జీవన విధానంలో ఉండే స్పష్టత, చంద్రబాబు నాయుడు గారి రాజకీయాలలో ఉండే అవగాహన, వీటన్నిటిని కూడా క్లోజ్గా దగ్గరగా మానిటరింగ్ చేసినాం. నేను ఒక విద్యార్థి నేపథ్యంలో, రాజకీయ నేపథ్యంలో, ఒక సిద్ధాంతపరమైన ఆర్గనైజేషన్లు, నిబద్ధతతో పనిచేసిన ఆర్గనైజేషన్ నుంచి వచ్చిన యాక్టివిస్ట్ ఉన్నాయి. సో నాకు కన్విక్షన్, కమిట్మెంట్ 100% ఉన్నాయి. నిబద్ధతతో పనిచేసే నైపుణ్యం కూడా ఉందని నేను అనుకుంటున్నా. నాయకుడు అవకాశాలు ఇస్తాడని కూడా ఆశిస్తున్నా. డెఫినెట్గా ఈ రాష్ట్రంలో నా వంతు చురుకైన, కీలకమైన, ప్రజలు ఆశించిన పాత్ర పోషించాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ రేవంత్ రెడ్డి గారు, థ్యాంక్ యూ ఫర్ ద ఇంటర్వ్యూ. ఇది ఈ వారం గెస్ట్ టైం. మరొక వారం మరో గెస్ట్ టైంతో కలుద్దాం. కీప్ వాచింగ్ స్నేహ టీవీ.